యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవచున్నాను. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, బతుకు తీయబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను. దయచేసి సిలువను మోయడానికి అందరికి అవకాశం ఉంది. ఒక్కొక్కరు చొప్పున, ఒక కుటుంబం చొప్పున, మనం ఏరియా చొప్పున అందరూ కూడా సిలువను మోసే అదృష్టాన్ని ఉంది, అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సిలువ ప్రాణాన్ని మోయడానికి సిద్ధపడండి. 8వ స్థలంలోకి చేరుకున్నాము. యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఒక్కొక్కరు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. కొంచెం సేపు ధ్యానం. నన్ను మార్చుకున్న కలువరి సిలువలో కరుణను చిలి కలువరి సిలువలో కరుణను చిలి పరిశుద్ధ మరియమ్మ దేవుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. మర్చిపోయింది. ఈ ఆనందం ఇలాగే కలకాలం నిలిచిపోవాలని కలలు కంది.
ఆ దంపతుల ఊహలని నీటి మీద రాతమేనని తేలిపోయే విషాద గడియ రాని వచ్చింది. ధ్యానము. ప్రవక్త సిమియోను ప్రవచనం కార్యరూపం దాల్చింది. భటుల క్రోధం ఆకాశం నంటింది. కన్నె తల్లి ముద్దు ముచ్చట్లు తీరకుండానే చావు తరుముకు వచ్చింది. 33 సంవత్సరాలు దాటకుండానే మృత్యువు తన ఒడిలోకి దీవించు. ఆమె గారి తరంపు నెరవేరినట్లుగా పరలోకమందు మీ నామం పూజింపబడును గాక. మేము నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవరకు సాధన చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశ్రయింపబడిన వారు నా సమయం అందులో ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నటన గురించి మనము ధ్యానిస్తూ అలా ధ్యానిస్తూ మనము కూడా ప్రభు యేసు మనందరికీ మన జీవితాలలో హీనలను కష్టాలు ఎదురైనప్పుడు వాటన్నింటినీ కూడా మనము అనుభవించి ఎదుర్కోవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహాలను ఇవ్వమని ప్రార్థిస్తూ మన ఈ శిలువ యాత్రను కొనసాగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ పవిత్ర శుక్రవారం రోజున ప్రభు యొక్క శ్రమలపై వేదనలపై ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 8వ స్థలములో ధ్యానించినట్లయితే ప్రభు యేసు ఎలాగైతే ఇతరులకు ఓదార్పునిచ్చి ఉన్నారో మనము గ్రహిస్తూ ఉన్నాము. అలాగే ప్రభు యేసు మనకు ఈ యొక్క 8వ స్థలము ద్వారా నేర్పించేది మనము ఎలాగైతే ప్రభు యేసు ఇతరుల పట్ల ఓదార్పుతో ఉన్నారో వారి యొక్క సమస్యలను అర్థం చేసుకొని, అలాగే మనము క్రైస్తవ విశ్వాసులము ఆయన మనందరము కూడా ప్రభు యేసు నడిచినటువంటి బాటలో నడవాలి అని ఇతరుల యొక్క సమస్యలను ప్రేమానురాగాలతో పరీక్షించుకోవాలని ప్రభు యేసు మనందరికీ ఈ రోజు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఈ యొక్క 8వ స్థలంలో ధ్యానిస్తున్న మనము మన అందరి కొరకు, అదే విధంగా ప్రత్యేకంగా మన దేశం కొరకు, ప్రపంచ శాంతి సమాధానాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ యొక్క మార్గాన్ని కొనసాగించుకుందాం. గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మనందరికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించాడు. దేవా నన్నేలా చేయి వీలనాడితివి అని తండ్రి దేవునికి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి సిలువలో మరణించాడు. మరణించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆ సిలువ నుంచి దించి ఆ తన తల్లి అయినటువంటి మరియమాత ఒడిలో ఉంచడాన్ని మనందరం కూడా ధ్యానించి ఉన్నాము.
ఆ తరువాత ఆ అరిమత్తయి అయినటువంటి ఆయన తన కొరకు ఒక రాతి గృహను సమాధిగా తొలపించుకున్నాడు. ఆ సమాధిని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వడం, యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఆ సమాధిలో భద్రపరచడం. ఆ విధంగా శిష్యులు ఈయన బ్రతికి ఉన్నప్పుడు 3 రోజుల తరువాత మరలా నేను లేస్తానని చెప్పాను అన్నాడు. ఆ సమాధిని ఎంతో సైనికులతోని భద్రపరచారు. అయినా గాని యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తరువాత 3వ రోజు ఉత్థానమయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని స్మరించుకుని మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ మనందరి రక్షణకు గుర్తు. ఈరోజు ప్రారంభం కానించి ఇప్పటి వరకు ఎంతో మంది సిలువను మోస్తూ ఉన్నారు, సిలువను ముద్దాడుతూ ఉన్నారు, సిలువను భక్తియుతంగా ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సిలువ మనందరి రక్షణకు గుర్తు. అందుకే ఈ 14 స్థలాలు అయిపోయిన తర్వాత, చర్చిలోకి వెళ్ళిన తర్వాత, చివరి ప్రార్థన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ సిలువను తాకి ముద్దాడాలి. ఎందుకంటే ఈ సిలువ మనందరి రక్షణకు గుర్తు. అందుకే ఈ సిలువను తాకాలి, ఈ సిలువను ముద్దిడాలి, అప్పుడే మనందరికీ కూడా రక్షణ లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో, మోకాళ్ళు వంచి శిరము వంచి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని బైబిల్లో మనందరికీ కూడా వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ సిలువ యాత్రలో పాల్గొన్నాము, భక్తియుతంగా ప్రార్థించాము, క్రీస్తు ప్రభు పొందినటువంటి పాటలన్నిటినీ గురించి ధ్యానించాము. అవి మనందరికీ కూడా రక్షణను ప్రసాదించమని ఈ సిలువ మార్గంలో మనందరం కూడా భక్తియుతంగా ప్రార్థించాము. సిలువను ముద్దిడుదాము, సిలువను తాకుదాం, మనందరికీ కూడా రక్షణను ప్రసాదించమని ఈ సిలువ అంతిమ యాత్రలో మనందరం కూడా పాల్గొని ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ సిలువను ముద్దాడి మనం కూడా రక్షణ పొందడానికి ప్రయాసపడుదాం. పితాం పుత్రాం పవిత్రాత్మ నామమున ఆమేన్.